ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ కాకినాడ జిల్లా స్వర్ణోత్సవ సంబరాలు ఘనంగా జరుగుతున్నాయని ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి చక్రవర్తి పేర్కొన్నారు. యూటీఎఫ్ స్వర్ణోత్సవ సంబరాల్లో భాగంగా కాకినాడ సిరికల మందిరంలో ఉపాధ్యాయ రంగస్థలం 2024 కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉపాధ్యాయులు కార్యక్రమంలో పాల్గొని తమ రంగస్థల ప్రతిభను కనబరిచారు. ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు స్వయంగా ఉద్యమ గీతాలు పాడి అందరినీ అలరించారు. ఈ సందర్భంగా ఒక ఉపాధ్యాయుడు రచించిన పాటల సీడీలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి చక్రవర్తి మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ రాష్ట్ర నాయకులు ప్రభాకర్ వర్మ, జిల్లా అధ్యక్షులు శ్రీ నాగేష్, జిల్లా నాయకులు పాల్గొన్నారు. ఈరోజు రంగస్థలం పేరుతోటి ఇలా కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి ఈ యొక్క పాటలు పాడేవాళ్ళు, అట్లాగే నాటికలు వేసేవాళ్ళు, పాత్రలు వేసేటువంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరినీ ఆహ్వానించి ఒకరోజు రంగస్థల కార్యక్రమాన్ని ప్రత్యేకంగా ఈ జిల్లాకి డిజైన్ చేయడం జరిగింది. ఆ రకంగా ఈ రోజున బహుముఖంగా ఈ కళారూపాలకి వచ్చిన వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. బహుమతులు వ్యవహారాలు ఏమైనప్పటికీ కూడా పార్టిసిపేట్స్కి మొత్తంగా మనం ఆ రకంగా అభినందనలు చెప్పాల్సిన అవసరం ఉంది. దీన్ని సక్సెస్ చేసినందుకు ఆ రకంగా చెప్పాల్సిన అవసరం ఉంది. అట్లా మరి క్రికెట్ టోర్నమెంట్ కూడా నిర్వహించుకున్నాం. అట్లాగే మరి ఇదంతా కూడా దేనికోసం అంటే యూటీఎఫ్ ఆవిర్భవించి 50 సంవత్సరాలు పూర్తయింది. మరి 1974 యూటీఎఫ్ ఆవిర్భవించిన దగ్గర నుంచి ఇప్పటికి నేటితోటి మరి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా స్వర్ణోత్సవ సంబరాల్లో భాగంగా ఈ కార్యక్రమాలన్నీ తీసుకోవడం జరుగుతుంది. అన్ని కార్యక్రమాలను విజయవంతం చేస్తున్నటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా ఉద్యమాభినందనలు తెలియజేసుకుంటూ ఉన్నాం. ఎప్పుడు యూటీఎఫ్ అంటే పోరాటాలు, సమ్మెలు, ధర్నాలు వీటితోనే కాకుండా అట్లాగే ఉపాధ్యాయులు అంటే ఈ రోజున ఉపాధ్యాయ వృత్తి కూడా చాలా టెన్షన్తో కూడుకున్నటువంటి వృత్తిగా మారిపోయినటువంటి తరుణంలో ఇట్లాంటి ఆటలు, పాటలు, ఇలాంటి మానసిక ఉల్లాసాన్ని మరి ఉపాధ్యాయుల్లో ఉండేటువంటి టెన్షన్స్ని తగ్గించే విధంగా ఉంటాయనేటువంటిది భావిస్తూ మరి వీటిని విజయవంతం చేస్తున్నందుకు ఉపాధ్యాయులకు ధన్యవాదాలు తెలియజేస్తాను.